హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ అభ్యాసనం లెర్నింగ్ లెసన్ బిట్స్ ర్యాపిడ్గా చూద్దాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్. ఇప్పుడు బిట్స్ చూద్దాం. సైకిల్ తొక్కడం వలన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకున్నప్పుడు జరిగే అభ్యాసన బదలాయింపు, అనుకూల బదలాయింపు. 10వ తరగతి వరకు హిందీని చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృతం పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు. దీనికి కారణం పురోగమన అవరోధం. మెకేవారి చెప్పినట్లు, ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణము రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండడమే అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ. సాధనా ప్రేరణ. పరిశీలన అభ్యాసం జరిగే సోపానాలను సరైన క్రమం, అవధానము, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. ఈ కింది వాళ్ళలో ఒకటి పాఠశాల విద్యార్థుల అభ్యాసం ప్రభావితం చేయదు. సమ విద్యార్థుల సాంఘిక స్థాయి ఏటేడు ప్రభావితం చేస్తుంది. ఉపాధ్యాయుల సమయపాలన, పాఠ్య ప్రణాళిక, విద్యార్థుల పాటు ఉపాధ్యాయుని వైఖరి. ఈ కింది వాళ్ళు విభిన్నమైన దాన్ని గుర్తించండి. దమనం. విద్యార్థుల అంతర్బుద్ధి చింతన, అన్వేషణ అభ్యాసం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం బ్రోనర్ బోధనా సిద్ధాంతం. కింది వాణిలో స్మృతిని పెంపొందించేది భావాల సంసర్గం. పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పియాజే. హిందీ భాష ప్రావీణ్యము ఈత నేర్చుకోవడంపై ఏ ప్రభావం చూపదు. ఇది ఈ రకపు బదలాయింపుకు ఉదాహరణ. శూన్య బదలాయింపు. 1వ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలు వల్లించడం దీనికి ఉదాహరణ. బట్టి స్మృతి. ఒక వ్యక్తి ప్రత్యేకమైన పనిని చేయడానికి పురుకొల్పే ప్రక్రియ. ప్రేరణ. ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనకంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించుకొని నేర్చుకుంటాడు. దీన్ని ఏమంటారు? అభ్యాసన శైలి. అభ్యాసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే 3 ప్రక్రియలు గల అంశము స్మృతి. ఎబ్బింగ్హౌస్ రచించిన గ్రంథము ఆన్ మెమరీ. గతాభ్యాసనము, ప్రస్తుత అభ్యాసన విషయాలను పునఃస్మరణ అడ్డంగా ఉండడము పురోగమన అవరోధం. సగంలో ఆపిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవాడు జైగార్నిక్. బ్రోనర్ ప్రతిపాదించిన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ స్కాఫోల్డింగ్ అనేది వైగాట్స్కి పేర్కొని దీనికి సమానం. సామాజిక స్కాఫోల్డింగ్. గెస్టాల్ట్ వాదానికి మరొక పేరే సంజ్ఞానాత్మకవాదం. సతీష్ ఒక అర్ధరహిత పదాల జాబితాను 25 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 1 నెల తర్వాత అదే జాబితాన్ని మరలా నేర్చుకోమనగా ఈసారి అతడు 10 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. సతీష్ పొదుపు గణన 60%. మాస్లో ప్రతిపాదించిన సిద్ధాంతం అవసరాల అనుక్రమిక సిద్ధాంతం. జ్ఞానాత్మక రంగానికి చెందింది మూల్యాంకనం. తెల్ల పిల్లి అంటే భయపడే వ్యక్తి తెల్లని వస్తువులు చూస్తే కూడా భయపడుతున్నాడు. పౌలో ప్రకారం ఇది ఉద్దీపన సామాన్యీకరణ. వైగాట్స్కి ప్రకారం క్రింది ప్రక్రియ వాణిలో ఉన్నత స్థాయి మానసిక విచక్షణ.